మొన్న ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర జరిగిన సంఘటన నాకు నెల్లూరు పెద్దారెడ్డి సీన్ని గుర్తు. అనగనగా ఒక రోజు అనే సినిమాలో బ్రహ్మానందం గారు కూడా అలాగే ఆయన కారు వేసుకెళ్తుంటే పోలీసులు ఆపుతారు. ఆపినప్పుడు ఆయన దగ్గర రికార్డ్ అది సరిగా లేనప్పుడు, ఆయన బ్యాక్గ్రౌండ్ సరిగా లేనప్పుడు పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి కానీ బిల్డప్ ఇస్తాడు. అక్కడ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు అని బిల్డప్ ఇస్తే ఇమీడియట్గా పోలీసులు రెండు చేతుల్లోనే చేతులు పెట్టి ఆయన ఎత్తికెళ్ళడం మనం చూస్తాం. సేమ్ అదే సీన్ గుర్తొచ్చింది నాకు. అయితే ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఓవరాక్షన్ చేస్తే ఇక్కడ తులసిబాబు అనే అతను అనుచరులు చేశారు ఓవరాక్షన్. ఎందుకంటే పోలీసులు విచారణకు సహకరించే పరిస్థితి ఉంటే కనుక విచారించి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. కానీ వీళ్ళు విచారణకు సహకరించరు. మళ్ళీ మనం విచారణకు పిలిస్తే ఇలాగే జనాన్ని వేసుకొచ్చి గొడవ చేస్తారని అనుమానం ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఆ తులసిబాబు అనే వ్యక్తిని అలాగే అరెస్ట్ చేసినట్టున్నారండి పోలీసులు. అయితే వీళ్ళు అంతా కరెక్ట్గానే మేనేజ్ చేశారు. చక్కగా 35 కార్లు పెట్టుకున్నారు. ప్రతి కారు మీద చంద్రబాబు నాయుడు గారిది, అలాగే వెనుగళ్ళ రాము గారిది, ఈ తులసిబాబు అనే వ్యక్తిది చక్కగా ఫోటోలు వేశారు. ఆడికి వచ్చిన తర్వాత జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలు చేశారు. అన్నీ పర్ఫెక్ట్గానే చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే ఆల్రెడీ పోలీసుల దగ్గర తులసిబాబుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయట. తులసిబాబుకి అలాగే పివి సునీల్ కుమార్కి ఇద్దరి మధ్యలో ఉన్న లింకులకు సంబంధించి పక్కా ఆధారాలతో ఎస్పీ దామోదర్ గారు ఈ తులసిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారనేది పోలీసులు చెప్తున్న వాస్తవం అండి. అయితే తులసిబాబు అనుచరులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరి మీదన్నా పోరాడవచ్చు, కానీ పోలీస్ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. నిజానికి మన దగ్గర తప్పు లేనప్పుడు కూడా వాళ్ళ ఆర్డర్స్ని ఒబే చేస్తే నష్టమే ఉండదు. కానీ మన దగ్గర తప్పు ఉంచుకుని కూడా పోలీస్ మీద తిరగబడ్డం అంటే డైనోసార్ నోట్లో తలబెట్టినట్టే. ఊరికి ఒకడే రౌడీ ఉంటాడు, ఆడి పోలీస్ అయి ఉంటాడు అని చెప్పి బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది. అయితే తులసిబాబు అనుచరులు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు, ఇది కూటమి గవర్నమెంట్. ఇక్కడ పోలీస్కి వారి పూర్తి అధికారాలు వారికి ఉన్నాయి. కాబట్టి మనం వైసీపీలో ఓవరాక్షన్ చేసినట్టు పోలీసుల మీద కూటమి గవర్నమెంట్లో ఓవరాక్షన్ చేయడానికి కుదరదు. అయినా నాకు తెలియక అడుగుతానండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక ఎస్ఐ గారో సిఐ గారో అనుకోండి, ఒకవేళ మీరు వెళ్ళారు, బెదిరించారు, మిమ్మల్ని వీఆర్లోకి పంపిస్తాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారంటే అర్థం ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, అది జిల్లా ఎస్పీ స్థాయి ఆఫీసరు దామోదర్ గారు, ఆయన్ని బెదిరిస్తే ఎలాగండి? ఆయన్ని మీరెలా వీఆర్కి పంపిస్తారు? ఆయన్ని మీరెలా ట్రాన్స్ఫర్ చేపిస్తారు? కొంచెం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడొద్దా? ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దామోదర్ గారికి, ఎస్పీ దామోదర్ గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు కూటమి గవర్నమెంట్ నుంచి. RRR గారి కేసులో ఎవరెవరు ఉన్నారో, బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని. మీరేమో తెలుగుదేశం నినాదాలతో వెళ్ళి పోలీసులను బెదిరిస్తే బాగుంటుందండి? ఇప్పుడు చూడండి ఏమైందో. మీ నాయకుడు తులసిబాబుని మీరు అరెస్ట్ చేయించారు మీ ఓవరాక్షన్తో. అలాగే మీ మీద కూడా కేసులు, 40 మంది మీద కేసులు కట్టారు ఒంగోలు పోలీస్ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి వెళ్ళాలండి. మన వైపు తప్పు పెట్టుకుని కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళామా సీన్ ఎలాగే సితారైపోద్ది. అయితే అక్కడ కొద్దిమంది ప్రెస్సులతో మాట్లాడుతూ రఘురామరాజు గారి గురించి కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే మీరంతా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు అయితే అయి ఉండొచ్చు కాక, కానీ రఘురామరాజు అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ మీద ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడిన వ్యక్తి. ఆయన గురించి విమర్శించేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఈ తులసిబాబు అనే వ్యక్తికి పివి సునీల్ కుమార్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. చాలా విషయాల్లో పివి సునీల్ కుమార్ బదులు ఆయన వెళ్ళి సెటిల్మెంట్లు చేసాడని కూడా ఒక ప్రచారం నడుస్తుంది బయట. ఇందులో మరొక సీక్రెట్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా అమలు చేసిన పివి సునీల్ కుమార్ని డీజీపీ చేస్తారని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం అప్పుడు. ఎందుకంటే చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి కూడా పనులు చేసేస్తున్నాడు ఇతను. చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకు కూడా తెలుగుదేశం కార్యకర్తలను బీభత్సంగా అరెస్ట్ చేస్తున్నాడు. ఇంత ఎలా పనిచేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను డీజీపీ అవుతాడు అనుకున్నాం. కానీ మేము ఎవరు ఊహించిన విధంగా ఇతన్ని అడిషనల్ డీజీపీ సిఐడి నుంచి కూడా తీసేసి ఏదో గంటలకారు డిపార్ట్మెంట్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ గారు ఎందుకు ఇలా చేశారో మాకు అప్పుడు అర్థం కాలేదండి. ఇప్పుడు ఒక్కొక్కటి నిజాలు బయటపడుతున్నాయి. ఇదే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈ తులసిబాబుని అడ్డుపెట్టుకుని చాలా సెటిల్మెంట్లు చేశాడట అని ఇంకో ప్రచారం నడుస్తుంది. ఆ సెటిల్మెంట్ల కోసం తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఇతను ఇమీడియట్గా ఈ సిబిసిఐడి అడిషనల్ డీజీపీ ప్లేస్ నుంచి ఖాళీ చేయించాడట అని కూడా ఒక బలమైన ప్రచారం నడుస్తుందండి బయట. అయితే ఎంత దారుణం అయితే మాత్రం ఒక అడిషనల్ డీజీపీ ఇలాంటి ప్రైవేట్ వ్యక్తుల్ని సెటిల్మెంట్లకు వాడుకోవడమే కాకుండా ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్లో పెట్టి ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులను తీసుకెళ్ళి కుట్టిస్తాడా? ఇందులో తులసిబాబు అనే వ్యక్తి చేసిన తప్పు కన్నా కూడా ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు చేసిందే పెద్ద తప్పండి.
తులసిబాబుని ఎలాగో అరెస్ట్ చేశారు కాబట్టి పివి సునీల్ కుమార్ గారిని కూడా అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే అంత అధికారం ఉన్న వ్యక్తి అలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే కంచె చైన్ వేసినట్టు కదండి. ఖచ్చితంగా ఈ తులసిబాబుకి పివి సునీల్ కుమార్కి మధ్యలో ఉన్న సంబంధాలు ఏంటి, వాళ్ళ మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాళ్ళ మధ్యన జరిగిన టెలిఫోన్ సంభాషణలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీయాలండి. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కరప్టెడ్ ఆఫీసర్ ఎవరున్నా సరే కఠినంగా శిక్ష పడాలి. మరొక అధికారి ఇలా తయారవకుండా ఉండే విధంగా ఇప్పుడు తీసుకునే చర్యలు, కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఒక గుణపాఠంగా మారాలండి.